అండి గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు ఫుల్ మనకు పని అయిపోయింది కదా. సో నెక్స్ట్ డే రోజు వచ్చేసి నేను మార్నింగ్ ఎర్లీగానే లేసేసాను ఇవాళ. కానీ స్టార్టింగ్ ఎలా ఉంది చూడండి ఎండ. అది 6 ఆ టైంలోనే. ఇంకా బాబుని కూడా పంపించలేదు నేను. ఇవాళ వచ్చేసి బాబుకి స్కూల్ ఉంది. సో ఫస్ట్ లేవగానే నేను బాబు ఇద్దరం ఒకటేసారి ఫ్రెష్ అప్ అయిపోయేసి బాబు మటుకు రైస్ కుక్ చేసేసానండి. ఇంకా నిన్నటి పులిహోర రసం తీసి పెట్టాను. సో అది వచ్చేసి బాబు పెట్టమన్నాడు. సో బాబుకి ఫస్ట్ పులిహోర రసం కలిపేసి ఇంకా పెట్టేశాను. తినమంటే మాత్రం ఇంత మార్నింగ్ నాకు వద్దు అని అన్నాడు. సో బిస్కెట్స్ తినమన్నాను. ఇంకా బాబు బిస్కెట్స్ తినేసి బాబుకి ఇంకా స్నాక్స్కి వచ్చేసి నేను రాత్రి వడియాలు వేయించాను కదండి, ఇంకా అవి పెట్టేశాను. ఇంకా వ్యాన్లో వెళ్ళేటప్పుడు బనానా తినమని తీసుకోమన్నానండి, ఇంకా ఏం తినలేడని. సో ఇంకా బాబుకు ప్యాకింగ్ అనేది చేసేసిన తర్వాత ఇంకా బాబుని పంపించేశాను. నేను ఇక్కడ వచ్చేసి ఏవైతే నిన్న మనం పూజ చేసామో అవన్నీ దేవుని సామాగ్రి అంతా తీసేస్తున్నానండి. ఇలా బుట్ట అనేది ఒకటి తీసుకున్నానండి. అంటే నాకు చిన్నగా ఉంది దేవుడి వచ్చేసి. సో అన్నీ ఒకే దగ్గర పెట్టలేము, అవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి. సో ఇలా 20 రూపీస్ అలా ఒక బుట్ట తీసుకున్నాను. ఇంకా అందులో నేను మ్యాచ్ బాక్సెస్ వచ్చేసి 4-5 అన్నిట్లలో కొంచెం కొంచెంగా ఉన్నాయి. సో నానిపోతున్నాయి, చల్లదనానికి అంటుకోవట్లేవు అని ఫస్ట్ నేను ఆ బాక్సెస్ అగ్గిపుల్లలన్నీ తీసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ అనేది చిన్నది తీసుకున్నానండి. అందులో వచ్చేసి అవన్నీ వేసేసి దాని క్యాప్కి వచ్చేసి 2 సైడ్స్ ఉన్న ఈ మ్యాచ్ బాక్స్ ఏదైతే మనం కాల్చే పొజిషన్ ఉంటుందో అది వచ్చేసి దానికి 2 కలిపి ఒకటే దగ్గర అంటబెట్టాను. అలా అంటబెట్టేసి ఇలా యూజ్ చేశారనుకోండి బాక్స్ అనేది టైట్గా ఉంటుంది, ఎయిర్ పోదు, అండ్ మనకు మ్యాచ్ బాక్స్ కూడా తొందరగా అంటుకుంటుంది. సో నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఒత్తులు అన్నీ ఇలా క్లమ్జీగా అయిపోతున్నాయని నా దగ్గర వచ్చేసి వేస్ట్ ప్లాస్టిక్ కంటైనర్ ఉందండి, ట్రాన్స్పరెంట్ది. సో ఇందులో వచ్చేసి నేను బొట్టు విభూదికి సంబంధించింది దారపు ఒత్తులు అవన్నీ వేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. అంటే అంతకుముందు ఇన్ని పడేటివి కాదు, ఇదే బుట్టలో నేను ఎన్ని అరేంజ్ చేశానో చూసారు కదా. సో ఇది ఒక మంచి టిప్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నైట్ ఇడ్లీకి నానబెట్టాను కదా, సో అది ఇంకా నేను పట్టలేదు. మార్నింగ్ వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ అది కలిపి పెట్టుకుంటున్నానండి. ఇందులో వచ్చేసి ఇడ్లీలో చాలా రవ్వలో వాటర్ అనేది వేయడం వల్ల నేను ఇంకా అది మళ్ళీ ఎండబెట్టడం ఎందుకులే ఇంకా స్టోరింగ్ అని నేను ఇంకా నైట్ ఇడ్లీకి నానబెట్టేశాను. చిన్న వేసాడు. సో ఇంకా దేవుని పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తోమడానికి పెట్టేశానండి. ఫస్ట్ నేను ఇంక ఇడ్లీ బ్యాటర్ కలిపేసుకొని తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఒక 4 hours తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఇంకా బాబుకు మిగిలిన అన్నం వచ్చేసి చిన్ను పెట్టమంటే ఇంకా బాబుకి వచ్చేసి నేను పెట్టాను. ఇంకేదైతే వడియాలు వేయించిన కడాయి ఉందో అందులో వచ్చేసి ఆయిల్ ఎక్కువగా ఉంది. సో తీసేసానండి, కొంచెం ఆయిల్ తీసేసి ఆ కొంచెం ఆయిల్లో వచ్చేసి నేను పోపు వేసేసాను. పోపు దినుసులు, కొంచెం శనగపప్పు, అండ్ ఇంకా మా వారు వచ్చేసి పల్లీలు తినారు. సో నేను స్కిప్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే చెప్పాను కదా అటుకులు నానేసాను, బట్ బాబు వద్దంటే ఇంకా నేను చేయలేదు. ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి చిలుకలు వేసేసి బాగా ఫ్రై అనేది చేశానండి. ఇది వచ్చేసి నేను ఇంకా మా వారికి సరిపోతుంది. 3/4 టీ స్పూన్ అంత పసుపు. ఇంకా నాకు నైట్ది అన్నం ఉందండి. సో నన్ను మిగిలిన పులిహోర పులుసులో నేను కలిపేసుకుంటాను. ఇది చిన్నుకి మా వారికి అవుతుందని నేను అటుకులు చేసేసాను. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగానే నానేసి పిండేసి తీసుకున్నానండి అటుకులను వచ్చేసి. ఇక అందులో వేసేసి కలిపేసేయడమే. లాస్ట్గా కొత్తిమీర ఉంటే చల్లుకోవచ్చండి, నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఒక 5 minutes అలా ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమే అండి. ఇంకా మా వారికి బాబుకి పెట్టిచ్చేసాను. పెట్టిచ్చేసి ఇంకా నేను లంచ్కి వచ్చేసి ఇంకా ఏవైతే ఇంకా ఇల్లంతా క్లమ్జీగా ఉండే కదండి నిన్నటి పని, ఇంకా అదంతా చేసేవరకు చాలా టైం పట్టింది. ఇక్కడ వచ్చేసి నేను పీటీ మూవీ అనేది వాచ్ చేస్తున్నానండి. మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్క పీటీ సార్ అని అంటే చిన్న కొత్త వాళ్ళే అందరూ, కాకపోతే ఏదైతే స్టోరీ కంటెంట్ ఉందో అది చాలా బాగుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాలండి. ఆడపిల్ల ఉన్న పేరెంట్స్ అయితే కంపల్సరీగా చూడాలి. సో ఆ మూవీ నాకు బాగా నచ్చింది. నేను ఫస్ట్ వచ్చేసి వాళ్ళ వంకాయ, ఇంకా ఫ్రిడ్జ్లో వంకాయ మాత్రమే మిగిలిందండి లాస్ట్ కర్రీ. సో ముందు లిడ్ పెట్టేసి అందులో ఒక 2 tablespoon అంత ఆయిల్, పోపు దినుసులు, ఒక ఆనియన్, కొద్దిగా పచ్చిమిర్చి వేసానండి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అనేది చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 టీ స్పూన్ అంత పసుపు వేసి ఇంకా అది కూడా ఫ్రై చేసుకున్నానండి. ముందుగానే నేను వంకాయల్లో వచ్చేసి నీళ్ళల్లో ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి అందులో వేసేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి.
ఇంకా అది మగ్గే వరకు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను. వంకాయలు వచ్చేసి తొందరగా చేదుదనం అనేది వస్తుంది ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే కనుక. సో నేను ఇంకా మళ్ళీ అందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ అక్కడే వేసేసి కుక్ చేశాను. ఇంకా కొంచెం కుక్ అనేది అయిన తర్వాత ఆ మిడిల్లో వచ్చేసి నేను 2 మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా చాప్ చేసి పెట్టానండి. అది వేసేసి దాని మీద వచ్చేసి నేను ఒక 1½ టేబుల్ స్పూన్ వచ్చేసి మిర్చి పౌడర్ తీసుకున్నాను. అంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి. సో నేను ఇంకా అది మంచిగా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నాకు డ్రైగా అనిపించింది రైస్లోకి. సో అందుకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. మీరు అలా కావాలంటే అలా తినొచ్చు, బట్ నేను యాడ్ చేశానండి. కాసేపు అయ్యాక వచ్చేసి ఒక 2 మినిట్స్ తర్వాత కొద్దిగా ధనియాల పొడి జల్లేసి దించేయడమే అండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను బాబు వచ్చేసి తినేసి, మా వారు కూడా తినేసి ఇంకా నేను ప్లాట్ కాడికి వెళ్ళానండి. పాపం వాళ్ళ గుడిసె అంతా నానిపోయిందని మళ్ళీ కొత్తది కట్టారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి అక్కడే పని అయిపోయింది. ఇంకా అక్కడే కూర్చున్నాను. మొత్తం వాటర్ అంతా చాలా నిండిపోయిందండి. ఏవైతే నిన్న సంపు కోసం తవ్వి కట్టారు కదా, అది మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ నేను ప్లాట్ కాడ నుంచి వచ్చాను. అంత లోపల బాబు కూడా వచ్చాడు. ఇంకా నేను బాబు కలిసి ఆకుకూరల కోసం తోటకి వెళ్ళామండి. ఇంకా ఆకుకూరలు తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చినాక ఇంకా బాబు వచ్చేసి పాలు తాగుతా అంటే ఇంకా పాలు పెట్టాను. ఇంకా నిన్న శనగలు ఏవైతే నానేసానో అవి కొన్ని ఉండే అండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళాను కదా, ఇంకా నేను తోమలేదు సామాను వచ్చేసి అంట్లో. ఇంకా అవి తోముకుంటూ నేను ఫస్ట్ ప్యాన్ పెట్టేసి అందులో ఏమి వేయలేదు. ఆ శనగలు ఏవైతే ఉన్నాయో అవి అందులో వేసేసానండి. నేను వేసేసి అవి కాస్త ఫ్రై అనేది డ్రైగానే అవ్వనివ్వాలి. కొద్దిగా మొలకలు కూడా వచ్చేసాయి వాటికి. అండ్ ఇంకా ఒక స్టవ్ మీద వచ్చేసి పాలు కూడా కాచాను. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ అవ్వమన్నానండి. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల నేను ఇవన్నీ తోమేసి తొందర చేస్తాను. వాళ్ళు వచ్చేసి ఇంకా బట్టలు కూడా ఉతకలేదు నేను. నాకు తెలియకుండానే డే అనేది అయితే ఇవాళ తొందరగా అయిపోయిందండి. ఎందుకంటే నైట్ అయితే చాలా వర్షం పడింది. వర్షం పడడం వల్ల మళ్ళీ బట్టలన్నీ నానిపోయాయి. కింద ప్లేస్ లేదు వేయడానికి. సో అలా నేను ఇంకా బట్టలు కూడా ఉతకలేదు. ఇంకా వాళ్ళకు అక్కడ వాటర్ అంతా నిండిపోయిందంటే ఇంకా ప్లాట్ దగ్గరికి వెళ్ళాము మేము. సో ఇంకా నేను అందువల్ల ఇక పని అయితే ఏం చేయలేదు. అక్కడ కూర్చొని వెళ్ళి రావడం కూడా పెద్ద అలసటగానే అనిపిస్తుంది, అక్కడ పోయి చేసేది ఏం లేకపోయినా కూడా. సో ఇంకా అలా టైం అనేది అయిపోతుందండి. నాకు వచ్చేసి టైం నాకే తెలియకుండా అయిపోతుంది. సో నేను ఇక్కడ 2 స్టవ్స్ మీద 2 పెట్టేసి ఇంకా అంట్లన్నీ ఫస్ట్ తోమేసుకున్నానండి గబగబా. తోమేసి ఇంకా అవి పెట్టేసి పిల్లలకు స్నాక్స్ శనగలు ఇచ్చేసి పాలు పోస్తే అయిపోతుందని. మా దగ్గర అసలు డైలీ డే అంతా ఎండ బాగా కొడుతుందండి. ఈవినింగ్ 6, 5:30 అలా కాగానే వాన స్టార్ట్ అవుతుంది. అలా డే మొత్తం ఇంకా నైట్ అంతా పడుతుంది బాగా. అలా పడడం వల్ల పని అనేది ఏదైతే చేశారో దానికి ఎఫెక్ట్ అనేది అవుతుంది సిమెంట్ది. అలా ప్రాబ్లం అయిపోతుందండి. మాకు తొందరగా కానియకుండా వర్షం అయితే చాలా ఇబ్బంది పడుతుంది. నాకు అంతకుముందు ఎలా ఉంటుండే అంటే నా లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుండే నేను ముందున్న ప్లేస్‌లో. ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం నాకు తెలియకుండా అసలు నాకు టైం అనేదే లేదు అనే విధంగా అయిపోయానండి. నాకు అంటే ఈ నేచర్ అంటే ఇంత పొల్యూషన్ కూడా ఉండదండి మా దగ్గరొచ్చేసి. చాలా బాగా నచ్చింది నాకు. నాకు తెలియకుండానే డే అనేది ప్రకృతికి దగ్గరగా అయిపోయింది. నాకు చాలా అంటే మార్నింగ్ లేవగానే ఆ పక్షుల సౌండ్లు, ఆ గ్రీనరీ ఇదంతా నేను అంటే చిన్నప్పటి నుంచి చూడలేదు నేను. ఫస్ట్ టైం నేను అంటే ఊర్లో ఏవి లేకుండే అమ్మమ్మ వాళ్ళకి, నానమ్మ వాళ్ళకు. వాళ్ళొచ్చేసి బిఫోర్ మేము మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళు కాకముందుకే ఇక్కడికొచ్చి సెటిల్ అయిపోవడం వల్ల మాకొచ్చేసి విలేజెస్ ఏమీ లేవండి. మొత్తం ప్రాపర్ అంతా ఇక్కడే అయిపోయింది హైదరాబాద్‌లో. సో దాని దిక్కెళ్ళి నాకు ఏది ఇంత దగ్గరగా చూడలేదు నేను. అంటే రిలేటివ్స్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. సో దాని దిక్కెళ్ళి నాకు ఇలాంటి నేచర్ అంటే చాలా ఇష్టము. ఇంకా దట్టు మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా లోకలే కాబట్టి ఇంకా నాకు అలాంటి ఆప్షన్ అనేది రాలేదు. బట్ ఇదేదైతే ఉందో ఈ నేచర్‌కి ఇంత దగ్గరగా నేను బ్రతుకుతున్నాను కదా! ఈ లైఫ్ ఏదైతే నాకు కొత్తగా అనిపిస్తుందండి. నాకు చాలా బాగా నచ్చింది కూడా. నాకు తెలియకుండానే నాకు ముందు చాలా ఖాళీ అనిపిస్తుండే, బోర్ అనిపిస్తుండే. బట్ ఇప్పుడు ఈ పిల్లలు, ఈ లైఫ్, ఈ నేచర్‌కి దగ్గరగా ఇంత పొల్యూషన్, సౌండ్ డిస్టర్బెన్స్ ఏది ఉండదు. అలా నాకు తెలియకుండానే అలా టైం అనేది గడిచిపోతుంది. నాకు బాగా నచ్చిందండి. ముందున్న జీవితానికి, ఇప్పుడున్న జీవితానికి అయితే చాలా తేడా ఉంది నాకొచ్చేసి. చూస్తున్నారు కదా నా ప్రతి ఒక్క వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నది. ఆ వీడియోలో ఇక్కడ అసలు వెహికల్స్ కూడా రావండి ఎక్కువగా. సో ఇంకా నేను అన్ని అంట్లన్నీ నీట్‌గా తోమేసుకున్నాను. ఇంకా దేవుని సామాను ఏదైతే ఉందో దానికొచ్చేసి కొంచెం ఆయిల్‌గా ఉంటే
మన లెమన్‌ది మార్నింగ్ నేను గ్రీన్ టీ తాగింది ఉండే కదండీ! అదొచ్చేసి నేను కొంచెం రబ్ చేసినట్టు చేసేసాను. ఇంకా ఈ శనగలలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అండ్ సాల్ట్ వేసేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి. కారం వచ్చేసి దించే ముందు వేసుకోవాలండి. లేకపోతే ఘాటొస్తుంది. సో, ఇంకా అది ఫ్రైకి పెట్టేసాను నేను. ఫ్రైకెట్టేసి ఇంకా నేను ఏదైతే లెమన్ అని చెప్పాను కదా, ఆ జిడ్డున్న ఆయిల్ స్ట్రెయినర్స్ దగ్గర ఇవి నేను ఎక్కువగా యూజ్ చేయను కదండీ. దేవుని సామాను వచ్చేసి నేను తోమి ఒక మంచిగా నీట్‌గా తుడిచేసి డబ్బల్ దాంట్లో స్టోర్ చేసుకుంటాను. నేను మళ్ళీ కావాలన్నప్పుడు యూజ్ చేస్తాను. సో, అలా స్టోర్ చేసుకోవడం వల్ల మీకు డబుల్ పని అనేది అవ్వదు. సో, ఇవాళ మాత్రం నార్మల్‌గా లెమన్‌తోని తీసేసి ఇంకా అది లిక్విడ్ ఏం పెట్టి తోమలేదండి. నేను మీకు నిన్నటి వీడియోలో క్లియర్‌గా చూపించాను కదా, నేను లిక్విడ్ ఎలా చేశాను అనేది. ఆ లిక్విడ్‌తోని చేస్తే ఇలా రబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ నేను తోమినయే కాబట్టి ఇంకా జిడ్డు ఓన్లీ ఆయిల్ మరకలే ఉన్నాయని నేను లెమన్‌తోని స్క్రబ్ చేసేసి నార్మల్‌గా విమ్‌తోని తోమేశానండి. ఇంకా తోమేసి అన్నీ తీసేసాను. ఇంకా నాకు అంటే అంట్లు కూడా చాలా అయిపోయాయి కదా! అంటే మార్నింగ్ నుంచి తోమకపోతే ఎలాగో అందరికీ ఇలానే ఉంటుంది. చెప్తున్నాను కదా! నాకు టైం అనేది సరిపోవట్లేదు. మళ్ళీ నేను పిల్లల్ని చూసుకోవడం, బాబు చిన్నగున్నాడు తినిపియడము, మళ్ళా చదివించడము, అలా నాకు మార్నింగ్ లేసినప్పటి నుంచి అదే స్కెడ్యూల్‌లో ఉంటుంది. ఇంకా ముందన్న నేను టైలరింగ్ చేసేదాన్నండి. ఇప్పుడు అసలు అది కూడా చేయట్లేదు. కానీ టైం సరిపోవట్లేదు నాకు అంతే. సో, ఇంకా శనగలు కొద్దిగా ఫ్రై అనేది అయిపోయినాయండి. దించే ముందు వచ్చేసి నేను కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసేసాను. వేసేసి ఇలా బాగా ఫ్రై అనేది చేశానండి. ఇలా చేస్తే బాగుంటుంది వేడి వేడిగా తింటే. మాకు ఆల్రెడీ వైట్ వచ్చేసి వాన పడుతుంది. సో, నా ఇడ్లీది కూడా నాది మంచిగా ప్లఫీగా అయిపోయింది. సో, అది కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు ఏం తింటా అంటే అది చేద్దామని. నేను వచ్చేసి మధ్యాహ్నం వండిన వంకాయ కూర ఉంది అండ్ రైస్ కూడా ఉందండి కొద్దిగా. సో, ఇంకా నేను పిల్లలకు శనగలు వేసిచ్చాను. వేసిచ్చేసి ఇంకా వాళ్ళకి పాలు కూడా పోసిచ్చేసానండి. ఇంకా మేము కూడా తినేసి ఇంకా నైట్ వచ్చేసి నేను పిల్లలు వచ్చేసి అన్నం వద్దన్నారు వంకాయ కర్రీ ఉందని. సో, ఇడ్లీ తింటా అంటే ఇంకా నేను ఇడ్లీ ఇంక నైట్ డిన్నర్‌కి వచ్చేసి ఇవాళ ఇడ్లీయే పెట్టానండి. ఫస్ట్ నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని కొద్దిగా వాటర్ అనేది హీట్ చేసుకుంటాను. ఇంకా అంత లోపల వచ్చేసి ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయిల్ అప్లై చేసేసి ఇంకా నాకు ఎంతైతే పిండి కావాలో అంతే తీసుకున్నానండి. మిగతాది వచ్చేసి నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా అలా కొద్దిగా సాల్ట్ వేసేసి తడిపేసి ప్యాన్స్‌కి ఆయిల్ అప్లై చేసేసి నేను ఇంకా 4 ప్లేట్స్‌కి అయితే పెట్టానండి. ఇంకా చట్నీకి వచ్చేసి మాత్రం చట్నీ కంపల్సరీ కావాలి. అలా తినరు. ఇంకా ఏమి కూడా లేదు. సో, నేను ఇంకా ఇడ్లీకి ఏదైతే ఉందో అది పెట్టేసి ఇంకో స్టవ్ మీద వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసానండి. అందులో వచ్చేసి పల్లీలు, కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసానండి. అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇక్కడ వచ్చేసి నేను చల్లగా ఉండడం వల్ల నేను చింతపండు వచ్చేసి స్కిప్ చేశానండి. ఎవ్రీ టైం వేస్తాను కానీ. సో, అందులో వచ్చేసి ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. వేసేసి ఇంకా నాకు ఇడ్లీ పాత్ర హీట్ కూడా అయిపోయిందండి. వాటర్ హీట్ అయిపోయాక నేను వచ్చేసి పాత్రలు అందులో పెట్టేసుకున్నాను. పెట్టేసి అలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి బంద్ చేసేయడమే అండి. ఒక 7, 8 మినిట్స్లో ఇడ్లీ అనేది అయిపోతుంది. ఎక్కువసేపు పెట్టినా కూడా గట్టిగా అవుతాయండి. సో, నేను ఇంకా చట్నీకి కూడా ఫ్రైకి అనేది పెట్టేశాను కదా, ఇంకా నేను ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసేసాను. ఇంకా నాకు ఫ్రై అనేది అయిపోయింది. ఇంకా చల్లగైనాక మిక్సీ చేయడమే అండి. నార్మల్లీ నేను వచ్చేసి పొటాటో వండుదామని తీసాను. బట్ ఇంకా పిల్లలు డిన్నర్ వద్దు అని అంటే, అన్నం వద్దు అంటే ఇంకా నేను అది స్కిప్ చేసేసి చట్నీకి చేసేసాను. ఇంకా నేను సాయంత్రం ఏవైతే అంట్లు తోమేశాను కదండి, అవన్నీ ఫస్ట్ నీట్గా సదిరేసుకున్నాను ఎక్కడికక్కడ. ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి, తీసేసాను. ఇంకా ఇడ్లీ కూడా అయిపోతుందండి ఆల్మోస్ట్. ఇంకా నేను అంట్లన్నీ సదిరేసుకోవడం కూడా అయిపోవచ్చింది. ప్లేస్ చిన్నగా ఉండడం వల్ల అక్కడే అన్నీ పెట్టాలంటే ఇబ్బందిగా అవుతుందండి. ఫస్ట్ ఇది కౌంటర్ టాప్ క్లీన్గా ఖాళీ అవుతేనే అక్కడ ఏమన్నా పెట్టడానికి వస్తాయి. లేకపోతే ఒకటి జారి ఒకటి కింద పడిపోతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. సో, ఇంకా నేను పొటాటోస్ వద్దని ఇంకా యథావిధిగా పెట్టేసి
చట్నీకి వచ్చేసి ఇంకా మిక్సీ జార్ తీసుకున్నానంటే అది కొద్దిగా చల్లగా అయిపోతే పేస్ట్ చేద్దామని. ఇంకా నాకు ఇడ్లీ ప్రాసెస్ కూడా అయిపోయింది, అంట్లు కూడా సదిరేసాను. ఇంకా అవి ఎక్కడవక్కడ పెట్టేసి ఇంకా నేను చట్నీ చల్లగయ్యే లోపల నేను వచ్చేసి ఈవినింగ్ తోటకి వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా కరివేపాకు తీసుకొచ్చాను. నిన్ను నార్మల్గా మా వారు వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక కరివేపాకు తెస్తే 10 రూపీస్ తీసుకున్నారండి. అది ఎండిపోయింది ఇచ్చింది. ఇది వచ్చేసి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. నేను ఇదంతా 20 రూపీస్కే తెచ్చాను. సో ఇంకా కరివేపాకు వచ్చేసి చాలా తీసుకొచ్చానండి. అంటే నేను ఆంటీ తెలిసిన ఆవిడ కాబట్టి ఇంకా తీసుకెళ్ళని తనే ఇచ్చింది. సో ఇంకా నేను అది పౌడర్ చేద్దామని తీసుకొచ్చాను. ఇంకా పాపం వాళ్ళకు తోట అయితే బాగా ఖరాబ్ అయిపోయిందండి. పాలకూర, తోటకూర అండ్ చుక్కకూర వేశారు వాళ్ళు. నేను బచ్చల కూర, పాలకూర, చుక్కకూర తీసుకొచ్చాను. ఏదైతే తీసుకొచ్చారో అది మొత్తం పాపం వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల ఆకు అనేది చాలా పెద్దగా అయిపోయి ఇలా వన్ సైడ్ పొజిషన్ అనేది డౌన్ అయిపోయింది. నేను వర్షంలో వెళ్ళడం వల్ల ఇంకా వీడియో అనేది తీయలేకపోయాను అక్కడ. సో పాపం వాళ్ళైతే బాగా ఫీల్ అవుతున్నారు. అంటే వర్షం ఎక్కువ అవుతే కూడా ప్రాబ్లం అవుతుంది ఇలా కంటిన్యూషన్ కానీ. అంటే చెప్పాను కదా డైలీ నైట్ ఇలానే పడుతుంది కంటిన్యూస్ కానీ, దానివల్ల అండి. సో ఇంకా నేను ఆకుకూరలు తెచ్చిన రోజు అయితే నాకు ఈజీగా 1 అవర్ పడుతుందండి ఇంకా నేను అవన్నీ సార్ట్అవుట్ చేయడానికి. కరివేపాకు వచ్చేసి నేను మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఇంకా నేను అది ఆల్రెడీ వాటర్లో నానుంది కాబట్టి ఇంకా నేను డ్రై అయిపోయిన తర్వాత మొత్తం చీల్చి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే ఒక 1-2 మంత్స్ అయినా కూడా అస్సలు పాడవ్వదు. నేను ఒక్కసారి తెచ్చానంటే మళ్ళీ నాకు 15-20 డేస్ అయితే ఈజీగా వాడతానండి నేను. అదొక్కటి వేసే ముందు కొద్దిగా వాష్ చేసి వేసుకుంటే అయిపోతుంది వంట చేసే ముందు. ఇది వచ్చేసి చుక్కకూర అండి. ఇంకా చుక్కకూర వచ్చేసి నన్నే తెంపుకోమన్నది ఆంటీ. నాకు తెంపడం రాదు కదా, సో నేను అలానే వీకేసాను. దాని ఏర్లు కూడా వచ్చేసాయి మట్టితో పాటు. సో అది డబల్ పని అయిపోయింది నాకు. అది మొత్తం సపరేట్గా మళ్ళీ తీసేస్తాను. అంటే కొంచెమే తీసుకొచ్చానండి పప్పులో వేద్దామని. సో అదంతా తీసేసాను. అందులో కొద్దిగా బచ్చల కూర కూడా తీసుకొచ్చాను. ఇంకా అది ఇది అన్నీ సపరేట్ చేసేసాను. పాలకూర వచ్చేసి నేను తీసి పక్కకు పెట్టానండి. ఇంకా అన్నీ ఒకటే రోజు చేయడం అవ్వదు అని ఇంకా అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని నేను వచ్చేసి చుక్కకూర కట్ చేసుకున్నానండి. ఇంకా నాకు ఇక్కడ వచ్చేసి చట్నీకి చల్లగా అయిపోయింది. ఇంకా పేస్ట్ చేసేసుకొని పోపు అనేది వేసుకున్నాను. పోపు వచ్చేసి ఆప్షనల్, బట్ నేను వేస్తానండి. అదే కడాయిలో కొద్దిగా నూనె అనేది తీసుకొని పోపు దినుసులు వేసాను. ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు అనేది వేసుకున్నానండి నేను. నేను ఇంకా ఇది చట్నీలో వచ్చేసి కరివేపాకు కూడా ఇలా వేస్తే సపరేట్గా తీస్తున్నారని చెప్పి నేను అందులో అది కూడా వేసి పేస్ట్ చేశాను. కొద్దిగా నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేస్తే కనుక అది కూడా టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు. సో అలా చేశాను నేను ఇందులో. అందుకే ఈ చట్నీ ఇలా గ్రీనరీగా ఉంది. సో ఇంకా నేను ఏదైతే చట్నీ ఉందో అది వచ్చేసి అందులోనే వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఇంకా సో పిల్లలు వచ్చేసి ఆకలి అంటున్నారు. ఇప్పుడు 9 అవుతుందండి నైట్. సో చూసారు కదా ఎంత చీకటి ఉంది. ఇక మేము మొత్తం ఇంకా అందరం ఇడ్లీ తిన్నాము. మా వారు వచ్చేసి కొంచెం రైస్ ఉంటే అది కూడా తినేసి ఇంకా ఉన్న అంట్లన్నీ నీట్గా తోమేసి కిచెన్ ఇలా నీట్గా చేసి చుక్కకూర కట్ చేసి పెట్టేసి